నమస్తే. ఈ జనరేషన్‌లో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటూ ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. భుజాల నొప్పి అంటారు, మెడల నొప్పి అంటారు. అంటే సయాటికా ఇది అమ్మాయిల్లో ఎక్కువగా ఇబ్బంది పెడితే అంశం. అయితే ఇలాంటి వాటికి ఎంత అలోపతి వాడినా, ఎన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కి వెళ్ళినా తగ్గని పరిస్థితి. అంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెడితే గాని. కానీ మా దగ్గరికి వస్తే 2-3 సెషన్స్‌లోనే మేము పూర్తిగా నయం చేస్తాం వితౌట్ మెడిసిన్ అని చెప్పేసి అంటున్నారు. సో ఆయన ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు ఎండి పంచగవ్య ఆనంద్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, మీరు మీ పంచగవ్య చికిత్సాలయంలో అసలు మెడిసిన్ వాడము, జస్ట్ పెయిన్ కూడా తక్కువ వాడతామని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ పంచగవ్య చికిత్సాలయం ఏంటి? ముందుగా మనము పంచగవ్య చికిత్సాలయం గురించి మీరు తెలుసుకోవాలి. ఈ పంచగవ్య చికిత్స అనేసి అంటే ఆవు యొక్క పంచగవ్యాలతో మనము ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. అంటే పాలు, పెరుగు, నెయ్యి, గోమయము, గోమూత్రము, వీటి ద్వారా మనము ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. ఇది బేసిక్. తర్వాత వచ్చేసి దీని లోపలనే యాడ్ అయిపోయిన వేరే వైద్యాలు ఏమున్నాయి అనేసి అంటే నాభి చికిత్స ఒకటి, అంటే బెల్లి బటన్ జరిగిపోతుంది అంటారు కదా, దాన్ని మనం సెట్ చేయడం ఒకటి ఉంటుంది. దీని తర్వాత శరీరం అనేది అలైన్మెంట్ తప్పిపోతుంది, దాన్ని సంవహన క్రియ అంటారు పూర్వంలో. ఇప్పుడు అందరూ దాన్ని కైరోపాట్రిక్ గా అందరికి నోట్లో ఇప్పుడు తిరుగుతున్నది. ఇది యూరోపియన్ కంట్రీస్ లోపల బాగా ప్రఖ్యాతిగాంచిందని అంటున్నారు. కానీ 1000 సంవత్సరాల క్రితము మన దగ్గరే ఈ మర్మకళ లోపల ఇది ఒక కళ. ఈ కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో మర్మకళ లోపల ఎప్పుడైతే యుద్ధంలో క్షతగ్రస్తులు అయిన తర్వాత డిస్లొకేషన్స్ ఇవేవైతే ఉన్నాయో వాటిని సెట్ చేయడానికి ఈ యొక్క సంవహన క్రియని యూజ్ చేసేవారు. ఈ సంవహన క్రియ లోపల బాడీకి మర్దనాలు చేయడం, అంటే మసాజ్ చేయడము, లాగడము, కొట్టడము, ట్యాపింగ్ అండ్ డ్యాపింగ్ టైప్లు చేయడము, అండ్ తర్వాత డిస్లొకేషన్స్ అయిన ఎముకల్ని సెట్ చేయడము, ఇలాంటివన్నీ చేసేవారు. దీన్నే సంవహన క్రియ అని అంటారు. అయితే ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని రీసెంట్లీ 100 to 200 years క్రితము ఎప్పుడైతే యూరోపియన్ ఇన్వెన్షన్ జరిగిందో, యూరోపియన్ కానివ్వండి బ్రిటిష్ ఇన్వెన్షన్ కానీ జరిగిందో, అప్పట్లో మన యొక్క వైద్య రంగం మీద ఎక్కువ ఆసక్తి చూపించిన వాళ్ళు. దానికి మనం ఒకవేళ చూస్తే ఈ నలంద విద్యాలయము ఇవన్నీ మనం తెలుసుకున్నదే. ఇది మనం ప్రపంచం లోపల విశ్వవిద్యాలయం మన దగ్గరనే ఉండే అప్పట్లో. సో అప్పట్లో ఇంగ్లీష్ వారు ఎవరైతే ఇంగ్లీష్ కానివ్వండి, యూరోపియన్ వారు కానివ్వండి, బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అట్లా మన యొక్క వైద్య విధానాల్ని బాగా అనుసరించేవారు. ఆ వైద్య విధానాలను అనుసరిస్తూ ఇటు మన కేరళ ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఎవరైతే, ఇతని పేరు కైరోపాట్రిక్ అనేసి ఉండే ఇతని పేరు. ఈ వైద్యం పేరు ఇప్పుడు మనం ఏదైతే కైరోపాట్రిక్ అనేసి అనుకుంటున్నామో, అతను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ చూశాడు. చూసిన తర్వాత ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియ చూసిన తర్వాత వారికి మంచి ఐడియా వచ్చింది. తర్వాత తన దేశానికి తను వెళ్ళిపోయారు, యూరోపియన్ కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒకరిద్దరు వారి పని మనుషుల్లో ఇబ్బంది వచ్చినప్పుడు బోన్స్ ని సెట్ చేయడం మొదలు పెట్టాడు. అంటే వారి యొక్క బర్డ్స్ యొక్క గతి తప్పింది ఉంటుంది కదా, దాన్ని సెట్ చేయడం మొదలు పెట్టాడు. అలా చేస్తూ వారి యొక్క శరీరంలో కానీ వారి ఆరోగ్యంలో కానీ అనూహ్యమైన మార్పులు జరగడం జరిగింది. సో అలా ఒక నోరుతో ఇంకో నోరు ఈ అడ్జస్ట్మెంట్స్ అందరి నోటికి వెళ్ళేసరికి ఇవేం అడ్జస్ట్మెంట్స్ అని అడిగితే పేరైతే తెలియదు వీరికి. సో అతని పేరు కైరోపాట్రిక్ అన్నట్టు. సో ఈ యొక్క కైరోపాట్రిక్షన్ కి అనేసి పేరు పెట్టేశారు వీరు. అంటే ఎవరైతే ఏ ట్రీట్మెంట్ చేసిండ్రో ఆయన పేరుతోనే దీన్ని కొనసాగించారు అన్నట్టు. సో అది పూర్వం నుంచి అది అలానే ఉంటూ వచ్చేసేసింది. సో దీన్ని ప్రాక్టీసింగ్ ఎక్కువ చేసేది ఎక్కడ అనేసి యూరోపియన్ కంట్రీస్, తర్వాత చూస్తే అమెరికా, USA ఇలాంటి ప్రాంతాల లోపల దీని యొక్క ప్రాచుర్యం చాలా బాగుంది. అండ్ దీనికి సంబంధించి స్పెషల్గా సంస్థలే ఉన్నాయి. వీరికి ఒక గ్రూప్ ఉన్నది. ఎట్లయితే అలోపతిక్ గ్రూపు, మళ్ళీ మన ఆయుర్వేదిక్ సంబంధించి ఎలా అయితే గ్రూప్స్ ఉన్నాయి, హోమియోపతికి సంబంధించి ఎలా ఉన్నాయో అలాంటి గ్రూప్స్ ఉన్నాయి. దీనికి స్పెసిఫిక్ గా కోర్సులు ఉన్నాయి తయారు చేసింది. కానీ మనకి ఇటు సైడ్ భారతదేశానికి వచ్చిన తర్వాత దీనికి స్పెసిఫిక్ గా కోర్స్ లేదు. ఇది మర్మకళల లోపల ఒక భాగం అన్నట్టు, మర్మ చికిత్స చేయడం లోపల. అయితే ముందు కాలం లోపల గురుముఖంగా నేర్చుకున్న విద్యలు ఇవి. వీటికి సర్టిఫికేషన్స్ అంటూ లేవు ఇప్పుడు. కాకపోతే రాను ఎలా అయిపోయిందని అంటే ఇలాంటి విద్యలకు కూడా వాటి లోపల ఇంకొంచెం టెక్నిక్స్, మోడర్న్ టెక్నిక్స్ ని జోడించేసి దానికి సర్టిఫికేషన్ ఇవ్వడం మొదలు పెట్టారు అన్నట్టు. సో అందుకోసమే కైరోపాట్రిక్ కూడా స్పెషల్ గా మీకు కోర్సులు ఉంటాయి. దీని లోపల 50 నుంచి 100, 200 టెక్నిక్స్ ఉంటాయి.
ఇలా వారి వారి యొక్క ప్రాబ్లమ్ని బట్టి సెట్ చేసేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మీ చికిత్సాలయంలో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారు, దేనికి చేస్తూ ఉంటారు? మేమైతే త్రిదోషాలని చూస్తాము. త్రిదోషాల నుంచి అంటే వాత కఫ పిత్తాలండి. వాత పిత్తం కఫబుల్ అంటే ఏంటిదంటే కఫానికి సంబంధించి అంటే అప్పర్ బాడీ, అప్పర్ బాడీకి సంబంధించి ఏదైతే కఫానికి సంబంధించిందో ఆ ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేస్తాం. దాని లోపల ఏమొస్తుంది, తలనొప్పి, మెడల నొప్పులు, ఛాతీకి సంబంధించిన నొప్పులు. ఛాతీకి సంబంధించిన నొప్పులు అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన నొప్పులు కానివ్వండి, గుండెకి సంబంధించిన సమస్యలు కానివ్వండి, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, వీటికి సంబంధించి మొత్తం కఫకు సంబంధించిన సమస్యలు కాబట్టి వీటిని మేము చూస్తాం. దాని తర్వాత ఈ భాగం నుంచి కింద నడుం భాగం దాకా దీన్ని పిత్తం అంటాము. ఈ పిత్త సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని లోపల ఏమొస్తుంది, యాసిడిటీ వస్తుంది, అల్సర్ వస్తుంది, తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీ వస్తుంది. దీని లోపలనే మళ్ళీ నరాల వీక్నెస్, కడుపుకు సంబంధించిన డైజెషన్ ప్రాబ్లము, ఇవన్నీ దీని లోపల వస్తాయి. ఇక నడుము నుంచి కింది భాగాన్ని వాత రోగాల కిందికి మేము పరిగణిస్తాము. ఆ వాత రోగాలు ఏవైతే ఉన్నాయో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అంటాం కదా, ఇవి, తర్వాత విపరీతమైనటువంటి శరీరం లోపల జరిగే అనూహ్యమైన మార్పులతోని శరీరం అంతా ఎండిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా, వీటిని వాత రోగాల కిందకి పరిగణిస్తాం. ఇలా త్రిదోషాలు ఉన్నాయి అనుకోండి, వాటిని పరిగణించేసి వారి యొక్క దోషం దేంట్లో ఉన్నదో చూసి ఈ యొక్క కుదురులతోని రోగాన్ని మేము తీసేస్తాము. మేము పెయిన్ మేనేజ్మెంట్ అసలు చేయము. పెయిన్కి సంబంధించిన కారణాన్ని తీసేసి ఆ కారణానికి మొత్తం లేకుండా చేస్తాం అన్నట్టు. దాని లోపలనే భాగం ఈ కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్, నాభి చికిత్స, పంచగవ్య చికిత్స అండి. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మీరు కైరోపాటిక్ అన్నారు కాబట్టి ఈ కైరోపాటిక్ చికిత్స ఎలా ఉంటుంది, అసలు ఏంటి కైరోపాటిక్? కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ యాక్చువల్లీ ఏంది అనేసి అంటే మనం కూర్చున్న పాస్చర్ ప్రాపర్లీ లేకపోతే దాన్ని సెట్ చేయడం అని అంటాం. ఉదాహరణకు మెడల్లో విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది చాలా మందిలో. అంటే మనం పండుకున్న సమయం లోపల సరిగ్గా దిండు తీసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య అని అనుకోవచ్చు. లేదు అనేసి అంటే బండి మీద మనం విపరీతంగా నడిపినప్పుడు తరిగే ఆ యొక్క జట్కలు అంటాం కదా, ఆ షాకింగ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో మెడల మీద తలగడం వల్ల వచ్చే నొప్పులు అన్నట్టు. సో ఆ మెడల నొప్పుల వల్ల ఏమొస్తుంది, తలనొప్పి, కళ్ళు ఇబ్బంది పడ్డము, కళ్ళ లోపల పవర్ తగ్గిపోవడము, తర్వాత ఏవైతే తలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ మనకు ఈ సర్వైకల్ వల్ల వస్తాయి. అయితే సర్వైకల్కి సంబంధించిన ఈ ఎముకలు ఉంటాయండి, దాన్ని ఏమంటాం మనం, వెన్నుపూసల నుంచి అంటాం వర్టిబ్రా. ఆ వర్టిబ్రా కింద దాని నుంచి వేగస్ నర్వ్ ఉంటుంది. వేగస్ నర్వ్స్ కి కనెక్ట్ అవుతూ ఇంకొన్ని నర్వ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే వెన్నుపూసలకు మధ్యలో నుంచి ఏవైతే నర్వ్స్ ఉంటాయో ప్రతి నర్వ్ ప్రతి పార్ట్ కి మీకు కనెక్టింగ్ ఉంటుంది. అలా ప్రతి పార్ట్ కి ఎప్పుడైతే కనెక్టింగ్ ఉంటుందో ఆ పార్ట్ కి కనెక్టింగ్ ఉన్న దాన్ని మనం ఏం చేస్తాము అనేసి అంటే సెట్ చేస్తాం అన్నట్టు. అయితే ఆ సెట్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే అక్కడ రిలాక్సేషన్ ఏర్పడుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు మెడల్ నుంచి C3, C4 లోపల నరాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి, డైరెక్ట్ గా చేతులకు కనెక్షన్ ఉంటాయి. ఇవి మన మెడల్ నొప్పుల వల్ల అది ఎక్కువ ఒత్తుకుపోయింది అనుకోండి, చేతులకు తిమ్మిర్లు రావడం, నమ్నెస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఏం చేస్తాం మనము, ఈ యొక్క కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా వెన్నుపూసల్ని సమస్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఆ సమస్థితి తీసుకురావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఆ చేతులకు నమ్నెస్ అనేది, ఆ తిమ్మిర్లు అనేవి తగ్గిపోతాయి. ఈ విధంగా మనము ఈ సర్వైకల్ ని మనం ఒకవేళ చూసుకుంటే ఈ విధంగా మనము కైరోపాట్రిక్ లో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది ఇమీడియట్లీ మీకు రిజల్ట్, మళ్ళీ దీనికి ఎంతోసేపు ఆగాల్సిన అవసరం లేదు. అంటే ఒక సెషన్ తోనే కంప్లీట్ అవుతుంది అంటారా? కొంతమందికి ఒక సెషన్ లో కంప్లీట్ అవుతుంది. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఓ 2-3 రోజులు నార్మల్ గా నొప్పి ఉంటుంది, లైట్ గా, జస్ట్ అలా పెయిన్ ఉందా అంటే పెయిన్ ఉంది అన్నట్టు ఉంటుంది. కానీ విపరీతంగా పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్స్రేలు తీసి దాన్ని గమనించి వారి యొక్క హిస్టరీని చూసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇప్పుడు దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకైతే ఒక చేస్తారు. ఇక్కడ మీరు అడుగుతున్న ప్రశ్న చాలా బాగుందండి. ఓకే. అండ్ పెద్ద వాళ్ళకి మీరు చేస్తారంటున్నారు, ఎలా సార్ ఇది? అయితే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, నేను చిన్న పిల్లలకు కూడా 4-5 సంవత్సరాల నుంచి ఉన్న పిల్లలకు కూడా నేను చేశాను. వారి దాని లోపల ఏమవుతుందంటే విపరీతంగా పరిగెత్తడం అవి ఇవి చేస్తూ ఉంటారు. దాని లోపల ఈ కైరోపాట్రిక్ లో భాగం ఏంటిది, నాభి చికిత్స వస్తుంది. అండ్ ఏదైతే వర్టిబ్రా ఉందో, ఏదైతే ఎముకల జాయింట్స్ ఉన్నాయో వీటిని మేము సరైన స్థితికి తీసుకొస్తాం అన్నట్టు. దీని లోపల ఏజ్తో ప్రమేయం లేదండి. పిల్లోడు పుట్టిన 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తాము, లేదంటే 2 months 3 months బేబీ అయినా మనం చూస్తాము. అంటే దానికి ఏముండాలని అంటే నైపుణ్యత ఉన్న వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు పోయిన 26 సంవత్సరాల నుంచి నేను ఈ పనిలో ఉన్నాను.
చేస్తూనే ఉన్నాను. సో నాకు నైపుణ్యత ఉంది, నేను చేయగలుగుతాను, చూడగలుగుతాను. అయితే ఇది గురుముఖంగా నేర్చుకుంటాను కాబట్టి ఏ పిల్లలకు ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఏ ముసలోళ్ళకి ఎంత ప్రెషర్ ఇవ్వాలి అది చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు మీ దగ్గరికి మోస్ట్లీ ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ వస్తారు సార్ ఈ ట్రీట్మెంట్ కోసం? ఇప్పుడు ఏ ఏజ్ గ్రూపులు అనేసి ఒక పెద్ద ఇదే లేదండి. ఎందుకంటే ఈ కాలం లోపల వాత సమస్యలు, సరిగా పోక్చర్ లేకపోవడము, లైఫ్ స్టైల్లో మార్పతిగా వచ్చిపోవడము. అయితే ఉదాహరణకు ఎలా అంటే బైక్ రైడింగ్ చేస్తూ శరీర షాక్కి గురైపోయినప్పుడు కూడా శరీరం లోపల ఎముక జాయింట్స్లన్నీ మీకు కదిలిపోతూ ఉంటాయి. అలానే ఇంట్లో లేడీస్ ఉన్నారు, నడుస్తూ నడుస్తూ బరువులు అటు ఇటు లేపగానే నాభి స్థానం జరిగిపోతుంది, బాడీ అలైన్మెంట్ తప్పిపోతుంది, అది కూడా ప్రాబ్లమే. స్పోర్ట్స్ ఉన్నది, స్పోర్ట్స్ సంబంధించిన పిల్లలు జంప్స్ అవి ఎక్కువ చేస్తారు కాబట్టి వారి యొక్క నాభి స్థానం జరిగిపోయేసి అలైన్మెంట్ తప్పిపోతుంది, వారికి కూడా కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. దాంతోపాటు ఈ కూర్చొని పనిచేసే వాళ్ళు అతిగా ఉంటారు. ఎవరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, మీడియాకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, కంప్యూటర్లు కూర్చొని ఎక్కువసేపు పని చేస్తూ ఉంటారు, రైటర్స్ కానివ్వండి. వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటిదంటే థోరెక్స్ అంటే వీపు మెడలకు సంబంధించిన సమస్యలు విపరీతంగా ఉంటాయి. ఈ మధ్య కాలం లోపల నాకు అందరు పేషెంట్లు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ వాడుతున్నారు. ఆ వాడడం వల్ల అందరు తలలు కిందికి పెట్టడం వల్ల ఈ సర్వైకల్ కి సంబంధించిన సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. సో దానికి కూడా మేము అడ్జస్ట్మెంట్ చేసేసి వారి యొక్క బాడీ యొక్క పోస్చర్ ఎలా ఉంటే బాగుంటుందో మేము సజెస్ట్ చేస్తున్నాము. ఈ విధంగా మీరు సరిగా చేసుకుంటే బాడీ అనేది పర్ఫెక్ట్ స్థితిలోకి వచ్చేస్తుంది. మీ హాస్పిటల్ కి రెగ్యులర్ గా వీళ్ళే వస్తున్నారు అని చెప్పేసి చెప్పలేరు కాబట్టి అంటే ఎన్ని సెషన్స్ లో వీళ్ళకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సార్? అంటే ఏ ఏజ్ పీపుల్ కి ఎన్ని సెషన్స్ పట్టే అవకాశం ఉందంటారు? ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే వారి యొక్క బాడీ ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఒకటి ఉంటుంది, వారు ఎంత బలంగా ఉన్నారు అనేసి ఆధారపడి ఉంటుంది. 2, 3 వచ్చేసి ఎలా ఉంటుందంటే వారికి నేను చెప్పిన పథ్య పాలన చేయాలి. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు. ఉదాహరణకు నేనేం చెప్తాను, ఇంట్లో ఉన్న ఫుడ్ వండుకొని ఏదైతే ప్రాకృతికంగా ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకోండి అని చెప్తాను. అంటే నేచురల్ బేస్లో ఉన్న ఫుడ్ తీసుకోమని చెప్తాను. మనం లేవంగానే ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు అయిపోయినాము. ఏవో వేరే వేరే కంపెనీలకు ఆర్డర్ ఇచ్చేసి ఇన్స్టెంట్గా తెప్పించుకొని తింటున్నాము. అవి ఎలా వండారో, ఏ నూనెలో వండారో మనకు తెలియదు. జంక్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయినాము, బానిసలు అయిపోయినాము. దాంతో ఏమవుతుంది అనేసి అంటే శరీరానికి కావాల్సిన పోషణ, కావాల్సిన బలం దొరుకుతలేదు. ఇప్పుడు ఓన్లీ ఇన్స్టెంట్గా కడుపు నిండిందా, ఇప్పుడు బాగున్నామా అంతే చూస్తున్నాము. కానీ లాంగ్ టర్మ్గా శరీరానికి అది ఇంత ఇబ్బంది పెడుతుంది అన్నది తెలియదు. సో ఇక్కడ ఏముంటుంది అనేసి అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలన్నది మేము చెప్తాం అన్నట్టు. ఇక్కడ అలోపతి ఆల్రెడీ ఉంది, ఎన్నో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిదానికి మీరు అన్నట్టుగా సయాటికకు కానీ, భుజానికి కానీ, కీళ్ళ నొప్పులకు కానీ, నడుముకు కానీ చాలా మల్టీ స్పెషాలిటీస్ ఉన్నాయి. అయితే మీ పంచగవ్య క్లినికే ఎందుకు అంటారు? ఇది కూడా మీరు చాలా బాగా ప్రశ్న వేశారు. ఇది అందరూ అనుకుంటున్న ప్రశ్న అనేది. ఎలా అంటే అలోపతి ఉన్నది, అలోపతిని ఎప్పుడు నేను తప్పు పట్టను. ఎందుకు? ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నదంటే మనం అలోపతి చూస్తున్నాం ఈ కాలం లోపల, ప్రస్తుత కాలంలో. ఇంతకు ముందైతే మొత్తము ఎలా చేసేవారు, వైద్యమే చేసేవారు కదా, ప్రాకృతికంగా మూలికలే యూజ్ చేసేవారు. మళ్ళీ నేను చెప్పిన ఈ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంట్లో ప్రతి ముసలాళ్ళు ఉన్నారు చూసారా, వారందరికీ తెలుసు నాభి జరిగిపోతే ఎలా సెట్ చేయాలి, ఎముకలు జరిగిపోతే ఎలా కూర్చోపెట్టాలనేది వీరికి మినిమం నాలెడ్జ్ ఉంటుండే ప్రతి ఇంట్లో. ఇప్పుడు అది లేనే లేదు, అది మొత్తం మటుమాయమైపోయింది. ఎందుకు ఇది మటుమాయమైపోయింది అనేసి అంటే సరి అయిన శిక్షణ మరియు సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల దాని జోలికి వెళ్ళొద్దు అనేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఇక వచ్చేసి అలోపతి కానీ ఇంకేమైనా వీటిలలో కానివ్వండి, వీరు బాగా చూసిండ్రు అనుకోండి, వాటి యొక్క ప్రాబ్లం మీద వీరు పనిచేసింది నాకు కనిపించలేదు ఇప్పటిదాకా. నాకు కనిపించింది ఒకటి, వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్ చేస్తారు. నేను వాళ్ళని తప్పు పడతాను, కానీ ఇమీడియట్లీ పెయిన్ తగ్గాలి వారి ఫస్ట్ ఎజెండా. తర్వాత దానికి ఉన్న రూట్ కాజ్కి వెళ్ళిపోవాలని అంటే మీరు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే. ఆ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు అనేసి అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ రావు. మరి లైఫ్ స్టైల్స్ మార్చుకోవాలని చెప్తారు, కానీ పేషెంట్స్ ఎంతగానో ఓపికతో చేసుకుంటున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇకొచ్చేసి మీరు పంచగవ్య గురించి అడిగారు. పంచగవ్య ఆవుల మీద పనిచేస్తుంది, ఆవు యొక్క పంచగవ్యాల మీద పనిచేస్తుంది. ఎందుకు అనేసి అంటే ప్రాచీన కాలం నుంచి ఆవు వేల సంవత్సరాల నుంచి ఈ ధరిత్రి మీద ఉన్నది. దాని నుంచి వచ్చే ఏ గవ్యమైనా సరే అతి అమృతతుల్యమైనది, అతి పవిత్రమైనది. అలాంటి పదార్థాలతోని మనం దాన్ని మన శరీరానికి మనం భుజించాము, తీసుకున్నామే అనుకోండి ఒక పద్ధతి ప్రకారంగా, శరీరం అనేది ఆరోగ్యకరంగాను ఏజ్ ఎక్కువ అవుతుంది మనకి ఇక్కడ.
అండ్ మన ఆరోగ్యము నిరోగి అవుతుంది. నిరోగి మీన్స్ రోగ నిరోధక శక్తి పెరిగిపోతుంది అన్నట్టు. అండ్ సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మెడిసిన్స్ మేము ఎక్కువ వాడము అని చెప్పేసి అన్నారు. అంటే ఎంత మోతాదు వరకు ఎక్కడ వరకు వాడతారు? అంటే అలోపతి ఇందులో ఇంక్లూడ్ అవుతుందంటారా? నేను మోస్ట్లీ అలోపతి ఇవ్వకపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు ఒకవేళ గూగుల్ సెర్చ్ చేసేస్తే ఏ మందు ఇచ్చినా కానీ ఆ మందు యొక్క రియాక్షన్ ఏంది, దాని ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి ఖచ్చితంగా మీకు చూపించారు. ఇక్కడ వచ్చేసి నేను పంచగవ్య వాడడానికి ముఖ్య కారణం ఏంటిది అనేసి అంటే, మీరు దీంట్లో ఏ మెడిసిన్ తీసుకున్నా కానీ దానికి నాడి చూసి వారి యొక్క కరెక్ట్ మోతాదుగా మనం చెప్పేశామనుకోండి, వారికి రియాక్షన్ అనేది ఏముండదు. ఇక్కడ మనం అనుకోకుండా వేరే వాటిలో వెళ్ళామనుకోండి, మోతాదు పెరిగింది అనుకోండి, వారికి పడి రాలేదు అనుకోండి, అక్కడ ఏమవుతుంది, మీకు దానికి కనిపించే విపరీతాలు కనిపిస్తాయి, రియాక్షన్స్ కనిపిస్తాయి అన్నట్టు. సో అందుకోసం నేను సేఫ్ సైడ్ కనిపించేది ఏంటంటే నాకు పంచగవ్య చికిత్స అన్నట్టు. సో పంచగవ్య చికిత్స మూలంగానే నేను దాని లోపల డిగ్రీ పొందే ఉన్నాను. దాన్ని పట్టుకొని నేను యాజ్ ఏ డాక్టర్గా నేను దీంట్లో ముందుకెళ్ళిపోతున్నాను. అండ్ మా గురువు గారు చెప్పినట్టుగా నాభి చికిత్స, కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ మా గురువు యొక్క ఆధ్వర్యంలో నేర్చుకున్నది కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోతుంది మాది. ఏం మందులు వాడతారు మీరు అయితే? అంటే అలోపతి వాడము అంటున్నారు కాబట్టి. అయితే ఇక్కడ ఏందనేసి అంటే మేము ఫ్రెండ్లీగా ఉండేది ఏంటంటే ఇక్కడ హోమియోపతి కూడా చూస్తాము, హోమియోపతిగా ఫ్రెండ్లీగా చూసుకుంటాము. ఎందుకంటే ఇది కూడా నేచర్ నుంచి వచ్చింది. అయితే సూత్రం ఏంటిది అంటే విషం విషంనే విరుగుడు, ఈ సూత్రం మీద హోమియోపతి పనిచేస్తుంది. ఇక చేసి చరక సంహిత లోపల ఈ చరక మహర్షుల వారు ఏదైతే వనమూలికల గురించి ఇచ్చారో ఆ వనమూలికలను తీసుకొని చరక సంహిత లోపలనే ఆవు యొక్క వైశిష్టత చెప్పిండ్రు. ఇక్కడ ఆ విశేషాన్ని మేము గుర్తించుకొని ఆ మూలికల్ని ఈ గోమూత్రంతో కలియగలిపేసి దాని యొక్క అర్క తీస్తామన్నట్టు. అర్క అంటే దాని యొక్క ఆవిరి. ఆ ఆవిరితో వచ్చిన ఏదైతే అణు విడిపోయేసి మనకు ఆవిరిగా వస్తుంది, ఏదైతే నీరు ఉన్నదో దాన్ని మేము మందు రూపంలో ఇస్తాము. దాని ద్వారానే తయారు చేసిన గోళీలు తయారు చేస్తాం. దాన్ని వటీలు అనేసి అంటాము, ఘనవటీలు అనేసి అంటాము. అది క్షార స్వభావం ఉంటుంది. శరీరానికి ఈ యాసిడిక్ ఉన్న బాడీస్ కి ఈ క్షార పదార్థం ఉన్న ఈ గోళీలు అద్భుతంగా పనిచేస్తాయి. సో దీనివల్ల రియాక్షన్ అనేది ఏం కాదండి, శరీరం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. మళ్ళీ ఒక ఎపిసోడ్ తో కలుద్దాం.